తూర్పుగోదావరి జిల్లా వినియోగదారుల రక్షణ సమితి సభ్యులంతా ఒక్కొక్కరు వినియోగదారులకు సంబంధించిన 4 కేసులు ఫైల్ చేసే విధంగా సభ్యులు ముందుకు సాగాలని కాకినాడ జిల్లా కన్స్యూమర్ కమిషన్ అధ్యక్షులు జడ్జ్ చెరుకూరి రఘుపతి వసంత్ కుమార్, కమిషనర్ సభ్యులు చెక్క సుషి పిలుపునిచ్చారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వెనుక వెంకటరత్నపురంలో గల గాంధీ భవన్లో మదర్ ఇండియా ఇంటర్నేషనల్ తూర్పుగోదావరి జిల్లా వినియోగదారుల రక్షణ సమితి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సంస్థ పిఆర్ఓ డాక్టర్ వేదుల శ్రీరామశర్మ స్వాగతం పలికారు. సంస్థ చైర్మన్ పెళ్లి తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాకినాడ కన్స్యూమర్ కమిషన్ జడ్జ్ చెరుకూరి రఘుపతి వసంత్ కుమార్ ముఖ్య అతిథిగాను, కాకినాడ జిల్లా కన్స్యూమర్ కమిషన్ సభ్యులు చెక్కా సుసి, చాగంటి నాగేశ్వరరావు, జేఎన్టీయూ విశ్రాంత రెక్టర్ జి ప్రభాకర్ రావు విశిష్ట అతిథులుగాను, మదర్ ఇండియా ఇంటర్నేషనల్ లైఫ్ మెంబర్ పి ఉద్గళ సుబ్బారావు, జిల్లా స్వచ్ఛంద సంస్థల నెట్వర్క్ ఇన్ఛార్జ్ కాండ్రేగుల సత్యనారాయణ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2 సంస్థల కార్యవర్గం పెళ్లి తిరుపతిరావు, అమలకంటి శ్రీనివాసరావు, డాక్టర్ జి ప్రభాకర్ రావు, ఉద్గళ సుబ్బారావు, ఇంజనీర్ కటారి సోమన్న, డాక్టర్ గరికపర్తి నమశివాయ, బుర్రే కృష్ణమోహన్, గుబ్బల అజయ్ కుమార్, మేడేటి అనుష, పులగల రాజు, మాధవిలత, ముషిని స్వర్ణ మంజుల, లీలా పార్వతి, ములస శ్రీనివాస్, పిల్లి శ్రీనివాస్తో పాటుగా గుత్తుల రాంబాబు, కాండ్రేగుల సత్యనారాయణ, డాక్టర్ వేదుల శ్రీరామశర్మ, పాలిక అప్పారావులను ముఖ్య అతిథులు చెరుకూరి రఘుపతి వసంత కుమార్, చెక్క సుశీలలో సాలువలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం మదర్ ఇండియా ఇంటర్నేషనల్ జిల్లా వినియోగదారుల రక్షణ సమితి కార్యవర్గాలతో అతిథులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అతిథులు చెరుకూరి రఘుపతి వసంత కుమార్, చెక్క సుసి, పిల్లి తిరుపతిరావు, పేరూరి సూరిబాబు, ఉద్గళ సుబ్బారావు, డాక్టర్ గరికపర్తి నమశివాయ, డాక్టర్ ప్రభాకర్ రావులు మాట్లాడుతూ 32 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన మదర్ ఇండియా ఇంటర్నేషనల్ తూర్పుగోదావరి జిల్లా వినియోగదారుల రక్షణ సమితి సభ్యులంతా కష్టపడి పనిచేసి సంస్థలకు మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. సంపాదించుకుంటున్నాడు. ఇక్కడ ఈ అటెండర్స్ వీళ్ళు దోచుకుంటున్నారు. దాన్ని నిర్మూలించాలి. రైబేస్మెంట్ కూడా మనం కేసు వేసి, అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్లో మినిమం ప్రైస్ ఉంటుంది కానీ వాళ్ళు ఏమనిపిస్తున్నారు ఏమంటే మేము రెండే ఎక్కువ చేస్తున్నాం, ఆర్టీసీ వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తున్నాం అని చెప్తున్నారు. ఇలాంటివన్నీ కూడా మీరు తేగలిగితే వెంటనే అంటే 2 కేసులు పట్ల ఆటోమేటిక్గా ఉండదు సాల్వ్ చేస్తున్నారు. అంటే మాకు సోమవారం తీసుకునే పవర్స్ లేదు కాబట్టి I request all the committee members to look in the and try to initiate. దానివల్ల ఏంటంటే ప్రజలు బాగుపడతారు. That is my request and I thank for giving me the opportunity. Thank you once and all. ఇప్పుడు సమయంగా మహాత్మా నడయాడినటువంటి వచ్చినప్పుడు, అలాగే ఒక 1923లో ఒక ఉద్యమమైనటువంటి మన స్వాతంత్ర ఉద్యమం మన కలగనట్టు స్వరాజ్యానికి న్యాయంగా ఏదైతే ప్రజల యొక్క హక్కుల చట్టం గురించి పోరాడుతున్నాము, వినియోగదారుల హక్కు చట్టం గురించి చెప్తున్నాము, సమాజ శ్రేయస్సు గురించి పోరాడుతున్నాము, దానికి మదర్ ఇండియా ఇంటర్నేషనల్ విశిష్టంగా విశ్వవ్యాప్తంగా మనం నిలవడానికి 32వ వార్షికోత్సవం. నిజంగా చూడండి, అనుకోకండి, నేను న్యూమరాలు చేస్తూ కనుక 25వ తారీఖు ఈరోజు 32 అంటే టోటల్ 5 అంటే ఇది 25వ తారీఖు అంటే ద్విగుణీకృతం. అంటే అందుకనే ద్విగుణీకృతంగా రేపు వచ్చే సంవత్సరం నుంచి అంటే 5 నుంచి 10 వెళ్తాం మనం. ఆ 10 అయింది కనుక ఇది 10 నుంచి మళ్ళీ ద్విగుణీకృతంగా ముందుకు వెళ్ళడానికి చాలా చక్కటి కనుక కాబోయే నాయకులందరూ కూడా చాలా విశిష్టులే. ఒక్కొక్కరు కూడా మనకి ఇంకొక 10 మందితోటి వాళ్ళు మూవ్ చేసి కలిసి మనం ఆ కలివిడిలో ఉన్నటువంటి కలివిని పంచుకుని మన యొక్క సంస్థల బలిని పెంచేలాగా ముందుకు వెళ్ళడానికి ఎంతో విశిష్టంగా చేస్తారు. కానీ ఈ స్వచ్ఛంద సంస్థలు నేను చూస్తున్నాను. నేను కూడా ఇంచుమించుగా ఒక 40 సంవత్సరాల నుంచి ఈ పీఠంలో సభ్యుడిగా ఉంటున్నాను. వారు కూడా మా పీఠంలో సభ్యుడిగా ఉంటూ ఎన్నో సేవలు అందిస్తున్నారు. తిరుపతిరావు గారు కూడా మరి 32 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా ఇది రన్ అవుతుంది అంటే అందులో ఎంత గొప్ప సేవా కార్యక్రమాలు అనేటువంటి వారు నిర్వహిస్తున్నారు అనేటువంటిది చాలా ప్రధానం. అటువంటి స్వచ్ఛంద సంస్థలు ఈ రోజులో చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక 2-3 ఏళ్ళ తర్వాత పోయేటటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. సో అటువంటి సంస్థల్లా కాకుండా మరి 32 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా కష్టపడుతూ ప్రజల యొక్క మేలు కోసం ఎవరికి ఏం కావాలి అనేటువంటిది అయినా తపన పడుతూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ, అదేవిధంగా రెండోది ఏంటంటే ఇంటలెక్చువల్స్ని
వారిని ఇంకా సమాజానికి ఉపయోగపడేలాగా అనేక అవార్డులు ఇవ్వడం అనేది. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని మనం ప్రోత్సహించినట్లయితే వారు ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేస్తారనేటువంటి ఉద్దేశం చొప్పున సమాజంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ ఐడెంటిఫై చేసి వారికి రాష్ట్ర స్థాయిలోనూ అదేవిధంగా దేశీయ స్థాయిలోనూ కూడా అవార్డులు ఇవ్వడం అనేటువంటి చాలా గొప్ప విషయం.